అందరికీ నమస్కారం. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఈ భాష వాడుతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. ఈ భాష ఎందుకు వాడుతున్నానంటే గనక, ఒకవైపు రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అంటే కొన్ని చోట్ల ఇబ్బందులు లేవని కాదు, ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే సాధ్యమైనంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులందరూ కలిసి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని గండి పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి అంటే, ఉదాహరణగా తీసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి 16,640 ఉద్యోగాలు ఇవ్వటం కానీ, తర్వాత పోలీసు ఉద్యోగాలు 6,440 ఇవ్వటం కానీ, రీసెంట్గా చూస్తే కనుక జాబ్ క్యాలెండర్ ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ రూపేణా 10,060 ఉద్యోగాలు ప్రకటించడం కానీ, ఒకదాని తర్వాత ఒకటి మంచి జరుగుతున్నాయి. రాష్ట్రానికి కంపెనీలు రావటం కానీ, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇవన్నీ ప్రజలకు తెలిస్తే గనక ప్రజలందరూ కూటమికి ఎక్కడ పట్టం కడతారో మళ్ళీ అని చెప్పి ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చేసి తెగ మురుగుతుందండి. ఆమె మరెవరో కాదు, ఆర్కే రోజా గారు. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడుతుందో వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దాం. సూపర్ 6 అని ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. 145 ఏమన్నా నీ చెవులోకి వచ్చి చెప్పాడా చంద్రబాబు నాయుడు? నాకు తెలియదులే, నీకేమన్నా కల్లోకి వచ్చి చెప్పాడా నీ చంద్రబాబు నాయుడు? ప్రజలకైతే సూపర్ 6 హామీలు అని చెప్పారు. సూపర్ 6 హామీల్లో 4 హామీలు అమలైనవి, ఇంకా 2 హామీలు అమలు కాలేదు. వాటి కోసమే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. 145 అంటున్నావు కదా, ఆ 145 చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీ కల్లోకి వచ్చి చెప్పాడా? మాకైతే చెప్పలా, ప్రజలకైతే చెప్పలా 145 హామీలు. మీకు తెలిస్తే 145లో ఆ 45 అన్నా చెప్పు, వింటాం. గొంతు ఉంది కదా అని చెప్పి వేసుకొని పడిపోయావు అనుకో, నా బోటాడు గొంతున్నాడు, నా బోటాడు ఎవడో కూడా మీద పడతాడు. తర్వాత ఉమెన్ కార్డు తీసి బోరు నెడుస్తావు నువ్వేక. ఈరోజు మహిళలకి ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి 1,500, నీకు 15, నీకు 15, నీకు 15 అని ఎవ్వరికి ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు. ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా? ఓకే, ఇది ఒకటి మాత్రం ఒప్పుకుందాం అండి, 1,500 ఇవ్వట్లేదు, ఒప్పుకుందాం. కానీ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. ఏ విధంగానో తెలుసా? ఫ్రీ బస్ ఇచ్చేసారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చేసి వాళ్ళకు 1,500కు మించి ఆనందాన్ని ఇచ్చారు. అలాగే చూస్తే కనుక మహిళా సాధికారత దిశగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీకు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రాల రూపంలో కానీ, మిగతా వాటి రూపంలో కానీ, సబ్సిడీల రూపంలో కానీ, అవన్నీ మన కళ్ళకు కనపడాలి. కావాల్సింది ఏంటంటే 1,500. ఆ 1,500 ఇచ్చేస్తే కనుక నీకు లైఫ్ లాంగ్ గడిచిపోద్ది నీకు. మరి ఓకే, చూద్దాం. ఇంకా అవుతారు. రైతులకి, రైతు కూలీలకి రైతు భరోసా ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చారా? కళ్ళేమన్నా దొబ్బినియా? లేదంటే కళ్ళేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్యాంటు జేబులో పెట్టి వచ్చావా? లేదంటే చెవులు ఏమన్నా ఎక్కడైనా దాచిపెట్టి వచ్చావా? రోజా కళ్ళేమన్నా దొబ్బినియా? రీసెంట్ గానే కదా 3వ విడత రైతు భరోసా రిలీజ్ చేసింది 20,000. మీరు ఇస్తా అన్న 15,000 ఏది జగన్మోహన్ రెడ్డి సొంతగా ఇస్తా అన్న 15,000 ఇవ్వటం చేతగాక కేంద్రంతో కలిపి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మొదటే చెప్పారు, కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 నేను ఇస్తానని చెప్పారు. 20,000 ఇచ్చారు కదా, కళ్ళకు కనపడలేదా? కళ్ళలో ఏమన్నా అడ్డం పడిందా? అదే కంటే కళ్ళలో ఏమన్నా పడిందా నలకు కానీ? లేదంటే కళ్ళకి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి సన్ గ్లాసెస్ లాంటివి ఏమన్నా పెట్టాడా? కనపడలేదా నీ కళ్ళకి? మాట్లాడితే మీనింగ్ ఉండాలి రోజా. ఏ విధంగా రైతులు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు? ఇలా ప్రతి చెబితే గనక ఎదుటాడు నమ్మేటట్టు ఉండాలి, చెప్పు తీసుకొని కొట్టేటట్టు ఉండకూడదు రోజా. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగాలే నిన్న వదిలిన డిఎస్సితో, నిన్న వదిలిన జాబ్ క్యాలెండర్ తో కలిపి 35,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలే. ప్రైవేట్ సెక్టార్ లో వచ్చేదానికి కంపెనీల రూపంలో కానీ ఏదైనా సరే దగ్గర 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేశామని చెప్పి గవర్నర్ గారే చెప్పారు అక్కడ. అది ప్రైవేట్ సెక్టార్ కానీ, కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఏదైనా సరే 6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని చెప్పారు. జనాలు ఏదన్నా నువ్వు చెబితే గనక నమ్మేటట్టు ఉండాలి. ఇందాక అన్నావు చూడు 1,500 ఇవ్వట్లేదని, ఓకే అది నమ్మకంగానే ఉంది, జనాలందరూ నమ్ముతారు అనుకుందాం కాసేపు. అదే గాని ఉద్యోగ కల్పన లేదు,
ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు? నువ్వు ఇచ్చే ముష్టి 3,000 నాకు అవసరం లేదయ్యా, నాకు ఉద్యోగాన్ని కల్పన చెయ్యి, నాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చెయ్యి, డిఎస్సి రిలీజ్ చెయ్యి, కానిస్టేబుల్ పోస్టులు రిలీజ్ చెయ్యి, ఇవన్నీ అడుగుతున్నారు తప్పితే నువ్వు నాకు 3,000 వెయ్యి అని చెప్పి ఎవడు అడగట్లా. నాకు ఉద్యోగాలే ముఖ్యం అంటున్నారు మొదలు. అది తెలుసుకొని చేయరు మొదలు. వారు కూడా ఆశా వర్కర్లు గాని, ఈ రోజు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళు గాని, లేదా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు గాని, మహిళలు గాని, రైతులు గాని, నిరుద్యోగులు గాని ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అబ్బే. ఎవరైనా మీరు న్యాయం చేశారా? వస్తున్నారు జగన్ కోసం చూస్తున్నారమ్మా, అందరు న్యాయం చేస్తాడు, జగన్ న్యాయం చేస్తాడు, జగన్ న్యాయం చేస్తాడని. సొంత తల్లికి చెల్లకి న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి నీ ప్రజలకు న్యాయం చేస్తున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడతావేక. సిగ్గు జ్వరం ఉండాలి. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. సిగ్గు గురించి సిగ్గులేని వాళ్ళు మాట్లాడకూడదు రోజా, సిగ్గు గురించి సిగ్గులేని వాళ్ళు మాట్లాడకూడదు. ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏవి ఈయన కళ్ళకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా ఉన్నా నవ్వుతున్నారు. నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చివాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. సిగ్గుందా రోజా? సిగ్గుందా? అమరావతి ప్రాంతం మహిళల్ని వేశ్యలు అన్నప్పుడు నవ్వాడు. వాడింట్లో వాళ్ళు వేశ్యలు అంటే కనుక నువ్వు ఊరుకుంటావా? నేను నవ్వుతా. పక్కన ఎవడో కూడా అమ్మాట అంటే కనుక ఈ అని నేను నవ్వుతా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, లేదంటే నీ ఇంట్లో వాళ్ళు అంటారు, నేను నవ్వుతా. నువ్వు ఊరుకుంటావా? ఆ రోజు మాట్లాడింది మహాపాపం. దాన్ని చూసి సమర్థించాడు, అక్కడ నవ్వాడు, అక్కడ కోపం వచ్చింది ఎవరికైనా సరే. అదేదో శుద్ధపోస అన్నట్టు, నువ్వేదో పత్తి గింజ మిరప గింజ అన్నట్టు మాట్లాడ మాకు. ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు పితుకుతున్నారు? ఒక గవిడి గేదె దొరికిందంట, ఆ గవిడి గేదె పాలు పితుకుతుందావా? ఆ గవిడి గేదె పేరు చెప్పమంటావా రోజా? చెప్పు. ఒక గవిడి గేదె దొరికిందంట, ఆ గవిడి గేదె పాలు పితుకుతుందావా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఆమె ఉగాది సందర్భంగా వాళ్ళ మనవడి, ఉగాది అయిపోయిన తర్వాత 2వ రోజు వాళ్ళ మనవడి పుట్టినరోజు, ఆ ఏర్పాట్లలో ఆమె బిజీగా ఉన్నారు. ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆమె ఎప్పుడైనా పాల్గొంటూనే ఉంటుంది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు తన మనవడి పుట్టినరోజు, దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఏర్పాట్లో బిజీగా ఉన్నారు, రాలేదు. ఇప్పుడు పాలు పితుకుతున్నారా అంటున్నావు కదా, నిజమే, పాలే పితుకుతుంది. ఆమె పాలే అమ్ముకుంటుంది, రసాలు అమ్ముకోటల్లా, నవరసాలు అమ్ముకోటల్లా. ఆమె మనుషుల దగ్గర నవరసాలు పిండి అమ్ముకుంటున్నావు కదా నువ్వు, ఆ నవరసాలు అమ్ముకోటల్లా. ఎంతకంటే పచ్చిగా మాట్లాడాల్సి వచ్చింది. నోరు జాగ్రత్త. పాలే అమ్ముకుంటున్నావా? ఆమెకి నిన్న ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారంట రోజా, ఒక గవిడికి ఏదో దొరికింది మాకు, ఇక్కడ ముక్కుకు పగ్గాలేసి కట్టేశాము, అది ఎవరి మాట ఏంటలేదా? అమ్మ భువనేశ్వర్ గారు, మీరు వస్తే గనక మీరైతే గట్టిగా పిండుతారు ఆ గవిడి గేదె పాలు అంటే. నిజంగా అక్కడికి వెళ్ళింది. ఆ గవిడి గేదె పేరు చెప్పమంటే చెబుతా, తర్వాత ఏడవద్దు, గొక్క బట్టి ఎడుతావు గవిడి గేదె పేరు చెబితే. వెళ్ళింది హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి నిజంగానే మహాలక్షణంగా చేసుకున్నారమ్మా. ఏదైతే గనక పంతులు గారు వచ్చి ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అంటే గనక, హిందువులందరికీ ఆత్మ ప్రదక్షిణ అంటే ఏదో తెలుసు. తన చుట్టూ తాను తిరగటాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే మన ఆత్మలో పరమాత్ముడు కొలువై ఉంటాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. కాబట్టి ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అనగానే తన చుట్టూ తాను తిరగటాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. మీ వదినమ్మ చేసిందా? హల్లెలూయా. కింద అయితే కనుక మేము దాని గురించి ఇంకా చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు సంకీర్తనలో పాడే వైఎస్ భారతి గారు ఆత్మ ప్రదక్షిణ చేశారా? 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ ప్రదక్షిణ చేశారా? చేశారా? చెప్పు, సమాధానం చెప్పు. తీర్థం ఎవరైనా ఇస్తే గనక ఇలా తీసుకొని ఇలా తాగుతారు. ఇలా తాగరగా? ఇలా తాగితే ఏమైతే చేతుల్లోంచి కిందకి వెళ్ళిపోతాయి. ఇలా 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 పెట్టుకొని ఇలా అనగానే చేతుల్లోంచి కిందకి వెళ్ళిపోతాయి తీర్థం. తెలుసా? ఉగాది పచ్చడి ఎవరైనా ఇలా తింటాం చూసావా? నాకు తెలిసి
ఫర్ ది ఫస్ట్ టైం ఇలా ఇదిగో చెయ్యిట్టుంది ఇట్ట ఎవరైనా తినగలరా? ఉగాది పచ్చడి ఇలా పెట్టుకొని ఇలా నోట్లో పెట్టుకొని ఎవరైనా తినగలరా? నాకు సమాధానం కావాలి. ఆత్మ ప్రదక్షిణ ఎందుకు చేయలేదు? అలాగే లెంపలు వేసుకోండి అయ్యా బాబు, క్షమార్హ అని చెప్పి లెంపలు వేసుకోమంటే జగన్మోహన్ రెడ్డి లెంపలేమన్నా వేసుకున్నాడా? వేసుకోలేదు. స్వామివారి శేషవస్త్రం కప్పుతుంటే ఎవరో కాదండి, ఇక్కడ ఉంటాడు మాకు ఎల్లప్పిరెడ్డి అని చెప్పి ఒక శాలిటీ ఉంటాడు. ఆ ఎల్లప్పిరెడ్డి స్వామివారి శేషవస్త్రం తీసుకొచ్చి కప్పుతుంటే దాంట్లోకి కూడా రాలేదు కదమ్మా మన వైఎస్ భారతి మేడం గారు. మరి సంతోషంగా చేసుకుంది, మా వదినమ్మ వచ్చింది, మా అన్నయ్య కూర్చున్నాడు. సొంత అన్ననే పనికిరావు, నువ్వు అన్న అనే పదానికి పనికిరావు అని చెప్పి సొంత చెల్లెలు చెబుతుంది. అక్కడ సొంత చెల్లెలే ఆడ అన్న కాదు పెద్ద దున్నా అని చెబుతుంది. నువ్వు బయటకు వచ్చి మా అన్న వదిన కూర్చొని చేశారు, ఏదైతే కనుక ఎక్కడికి వెళ్ళారు నారా భువనేశ్వర్ గారిని అడుగుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో. ఇందాక చెప్పాను నీకు, ఒక గవిడి గేదె దొరికింది, ఆ గవిడి గేదె పాలు పితకడానికి వెళ్ళింది. ఆ గేదె పేరు ఏదైనా తెలిస్తే కనుక అందరి కింద కామెంట్లో పెట్టండి. ఉంటా మరి.